హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రామతీర్థం గురించి తెలుసుకుందామండి. ఇది విజయనగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఏకశిల ఒక కొండను మనం చూస్తామండి. ఒక పర్వతం అది. ఈ రామతీర్థం ఎంతో ప్రఖ్యాతి గాంచిందండి. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన రామాలయం కూడా ఉందండి. ఈ కొండపైకి రావడానికి సగం వరకు అయితే మెట్లు ఉన్నాయండి. తర్వాత నుంచి మెట్లు లేవు. ఎలాగోలాగా నేను మా ఫ్రెండ్ వచ్చేసామండి పైకి. ఇంకో విషయం ఏంటంటే, మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయండి. శ్రీరాముడు భక్తుల కోరికలను తీర్చడంలో కొలువై ఉన్నారండి. ఈ ప్రాంతంలో జైనులు నివసించారని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయండి. కొంతకాలం వరకు అయితే ఈ బోధికొండని ఒక అగ్నిపర్వతంగా చూసేవారండి. ఇందులో లావా ఉందని, అది పేలితే మొత్తం ఊరంతా స్మాష్ అయిపోతుందనేసి కొన్నాళ్ళుగా అయితే ప్రచారం అయితే ఉంది. సో శాస్త్రవేత్తలు అయితే దీని మీద పరిశోధనలు అయితే చేశారండి. వాళ్ళ నిర్ధారణ ప్రకారం అయితే ఇందులో ఎలాంటి లావా అయితే లేదు, పేలుడు పదార్థం అయితే ఏమీ లేదు అనేసి తేల్చి చెప్పేశారండి. ఈ కొండను ఆనుకొని పక్కన కూడా ఇలాంటి కొండే పోలి ఇంకో కొండ కూడా ఉందండి. ఇంత ఎత్తైన కొండపైన ఒక చిన్న చెరువు కూడా ఉందండి. ఈ చెరువు ఒక ప్రసిద్ధమైనదండి. ఏంటంటే, సీతాదేవి తన పాదాలను శుభ్రపరచుకున్నదని ప్రతీతి అండి. ఇందులో ఉన్న వాటర్ ఎక్కడ ఇంకిపోయినా సరే ఇక్కడ మాత్రం ఎండదండి, అలాగనే ఉంటుంది. 365 రోజులు అలానే ఉంటుంది. పాండవులు తమ అరణ్యవాసం భాగంగా ఈ రామతీర్థంలో కూడా గడిపినట్లు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయండి. ఇదేనండి భీముని గృహ. ఈ భీముని గృహలోకి లావుగా ఉన్న వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. చాలా చిన్నగా ఉంటుందండి. అంటే ఒక్క మనిషి దూరే విధంగా మాత్రమే గుహ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ వెళ్ళడానికి చాలా ట్రై చేశాను. నేనైతే ఇంకా బాగా కష్టపడ్డా వెళ్ళడానికి. సో గుహ లోపల నుంచి బయటకు వచ్చేసానండి. మొబైల్తో తీయడం అయితే అవ్వలేదు. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు తన చిటికల వేణుతో పర్వతాన్ని ఎత్తినట్టు ఈ అబ్బాయి ఏంటో తన 2 చేతులతో పర్వతాన్ని ఎత్తేస్తున్నాడండి. అబ్బా. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఒక 3 ఆకారాలు అయితే కొండపైన ఉన్నాయండి. ఒకటి మత్స్య ఆకారం, ఇక్కడ ఆడుతున్నా కదా, నాకు అప్పటి వరకు తెలీదు ఆ ఆకారాలు ఏంటో. సో నేను చెప్పులతో కూడా నడిచేసాను, సారీ అండి. ఇది కూర్మ అవతారం అండి. కూర్మ అవతారం చూసారా, తాబేలలాగే ఉంది సేమ్. ఈ కొండ ఎక్కేటప్పుడు ముందు భాగం నుంచి ఎక్కామండి, దిగేటప్పుడు మాత్రం వేరే భాగం నుంచి దిగాము. కానీ ఈ భాగం అయితే అసలు ఏమీ బాగోలేదండి. ఎలా అయితే ఎక్కామో అలాగే దిగడం బెటర్ అండి. ఈ కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా చాలా నునుపుగా ఉంటుందండి. సో చాలా జాగ్రత్తగా ఎక్కాలి, దిగాలి. చూడండి ఎంత నునుపుగా ఉందో. బాబోయ్, ఇక్కడి నుంచి పడితే ఇంకా డైరెక్ట్ కైలాసానికే. చూస్తున్నారు కండి, కొండపై నుంచి కిందని రామాలయం కనిపిస్తుంది. కొండ పైన కూడా ఓ రామాలయం ఉందండి, కొండ కింద కూడా. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకో అడిషనల్ క్లిప్ అండి. చూస్తున్నారు కదా ఎంత లోతుగా ఉందో కిందకి చూస్తే. ఈ బోధికొండను ఆనుకొని ఇంకో బోధికొండ పక్కనే ఉందండి, చూసారు కదా. ఆ పైన బాయ్స్ చూసారా ఎలా నించొని సాహసాలు చేస్తున్నారు. చాలా ధైర్యవంతులండి విజయనగరం వాసులు. ఓకే, బాయ్ బాయ్.